సాహిత్య వైభవం కార్యక్రమానికి పునఃస్వాగతం. డాక్టర్ ముత్తే రవిప్రసాద్ గారు రచించినటువంటి దివ్యక్షేత్రాలు అనే సుందర ఆధ్యాత్మిక కావ్యం వారి రచనా కౌశలానికి నిదర్శనం. మనకు పెద్దలు సంస్కారాలను అందించేందుకు 3 కేంద్రాలను ఏర్పరిచారు. అవి అమ్మ ఒడి, బడి, గుడి. పిల్లవాడు అమ్మ ద్వారా నేర్చుకున్నటువంటి సంస్కారాన్ని విద్యాలయంలో పెంపొందించుకొని వ్యక్తిగా దేవాలయాల ద్వారా పొందిన జ్ఞానంతో పరిపూర్ణుడవుతాడు. మన రచయిత అనేక దివ్యక్షేత్రాలని స్వయంగా సందర్శించి పరిశోధించి చరిత్రను పరిశీలించి చిత్రాలతో కూర్చి ఎన్నో వ్యయ ప్రయాసాలను కూర్చి మన ముందుకి ఈ గ్రంథాన్ని తేవటమైనది. వారి కృషి అభిలషణీయము. దివ్యక్షేత్రాలను చదువుతుంటే మనకి ఒక అలౌకికమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అజ్ఞానాంధకారం నుండి ఆధ్యాత్మిక లోకంలో వ్యవహరించి మోక్ష మార్గానికి చేరుతున్న అవ్యాజానుభూతి కలుగుతుంది. వారి మధురమైన రచనా శైలి మనల్ని వారితో పాటు ప్రతి క్షేత్రాన్ని దర్శింపజేస్తున్న భావన కలుగుతుంది. ఈ గ్రంథాన్ని చదివిన విన్న ప్రతి పౌరుడు కూడా ఆ క్షేత్రాలను తప్పనిసరిగా సందర్శించాలనేటువంటి కుతూహలాన్ని పొందుతాడు. ఈ గ్రంథంలోని కొన్ని దేవాలయాల ప్రభావము ప్రాశస్త్యము మనసారా మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మహాకార్యంలో మేము పాలు పంచుకోవటం వారు మాకు కలిగించిన అదృష్టంగా భావిస్తాము. నల్గొండ జిల్లా పానగల్లులో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంలో స్వామి మీద పగలంతా ఒక నీడ పడుతూ ఉంటుంది. ఆ ఛాయ ఎక్కడిది ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు. ఆనాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునక. నెల్లూరు తలపగి రంగనాథ స్వామి వారి గురించి చెప్పే సందర్భంలో నెల్లూరు అనే నామం ఎలా వచ్చిందో అద్భుతంగా వివరించారు. తమిళంలో నెల్లి అంటే బియ్యము, ఊరు అంటే గ్రామం, మొల కొలుకులు అంటే ఈ బంగారు భూమిని నెల్లూరుగా పిలిచారు అని చెప్తారు. అక్కడ కొలువైనటువంటి రంగనాథుని వైభవం వర్ణనాతీతం. నేటి ఆంధ్ర రాజధానిగా అలరారుతూ ఉన్నటువంటి అమరావతి ప్రాచీన కాలంలో అమరారామంగా పిలిచేవారు. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి. స్కాంద పురాణంలో ఇతడు స్వామి గురించి ఇలా వర్ణించారు. అమరేశం సమం తీర్థం నభూతో నభవిష్యతి. అమరేశం మహాదేవం సర్వదేవమయం శుభం. కర్నూలు జిల్లా యాగంటి క్షేత్రంలో బసవన్న గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రెంకె వేసేనయా అని చెప్పారట. అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి వరమిచ్చిన ఉమామహేశ్వరులు ఏకశిలలో ఒదిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం. మహర్షి శాపఫలంగా అక్కడ కాకులు కనబడట్లేదు, నవగ్రహ మండపం కూడా లేదు. కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి దక్షిణ సింహాచలంగా పేరు పొందినటువంటి వ్యాఘ్ర నారసింహ క్షేత్రం. వరాహరూపుడైన స్వామి చేత సృజించబడిన పుష్కరిణి గల గ్రామం ఇది. అందుచేత ఆ ప్రాంతానికి కిరి అంటే వరాహము, పల్లె అంటే గ్రామము, అలాగే కనుక ఆగిరిపల్లె అనే ఒక పేరు వచ్చింది. మరొక విధంగా గిరి అంటే కొండ, ఆ అనగా అదిగో అనే అర్థంలో ఆగిరిపల్లికి పేరు వచ్చిందని వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అతడు స్వామి శోభనాచలం మీద వెలిసిన శ్రీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి అత్యంత ప్రాచీన ఆలయంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. కృష్ణా జిల్లాలోని గుడిమెట్ట ప్రాంతంలోని కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ప్రాముఖ్యత చాలా ప్రాధాన్యతను ఉంచుకుంది. ఈ ప్రాంతంలో కృష్ణానది వంపులు తిరిగి ఉంటుంది. నది వెడల్పు తక్కువ ఉంటుంది. 2 ఒడ్డుల మీద శివకేశవ ఆలయాలు ఎంతో అద్భుతంగా నిర్మాణం చేయబడ్డాయి. ప్రత్యేకంగా ఆలయాలపైన దీపాల దీన్నే లైట్ హౌస్ని నెలకొల్పారు. నిరంతరం ఈ దీపాలు వెలుగుతూ నావికులకు మార్గదర్శిగా దారి చూపుతుంటాయి. నావల నిర్వహణ కోసం కాకతీయరాజు విధంగా ప్రత్యేక నిర్వహణ గావించారని మనకి తెలుస్తున్నది.
కరీంనగర్ జిల్లా మహదేవపుర మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర దివ్యక్షేత్రం గురించి వర్ణిస్తూ ఇతడు గల ముక్తేశ్వరుడైన మహేశ్వరుని లీల గురించి చక్కగా వివరించారు. ఈ దివ్యక్షేత్రంలో ఒకే పానపట్టం మీద 2 లింగాలను దర్శిస్తూ ఉంటాం. అవి కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. కాళేశ్వరం తిరస్కృత్య మమ పూజాం కరోతి యః తే సర్వే నరకం యాంతి సందేహో నాస్తి నిశ్చయ అని మహాదేవుడు యమధర్మరాజుకు ఈ క్షేత్ర మహత్యం గురించి చెప్పాడు. గుంటూరు జిల్లా కొండవీడులోని సింగసానిపేటలో గల నవనీత బాలకృష్ణ స్వామి దేవాలయం మరియు స్వయం వ్యక్త బాలకృష్ణ విగ్రహ వర్ణనం అద్వితీయం, అనన్య సామాన్యం. భువన విజయంలో సభలో ఒక కవి నీలాయ నీల వపుషే అని చిన్ని కృష్ణుని వర్ణించగా, రాయల వారు ఆ అనన్య ఆ పద్య మనస్సుకు హత్తుకుపోయిందా వర్ణన. రాయల వారి స్వప్నంలో అదే రీతిలో కృష్ణుడు సాక్షాత్కరించాడు. భవ్యమైన సుందర రూపాన్ని స్మరిస్తూ తెల్లవారగానే శిల్పులను పిలిచి స్వప్నంలో గాంచినటువంటి నవనీత బాలకృష్ణుని శిల్పుగా మలిచి తెమ్మన్నారు. ఉదయగిరి కొండల్లో స్వయం వ్యక్తమై కనిపించినటువంటి విగ్రహాన్ని ప్రాంతంలో స్థాపించి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్ని ఇస్కాన్ వారు స్వర్ణ దేవాలయంగా నిర్మించాలని కోరుకుంటున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో హేమాచల్ నరసింహస్వామి క్షేత్రం అత్యంతము అద్భుతమైనది. భూమిపై భగవంతుని లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎక్కడైనా దేవాలయంలో ఉన్న స్వామి మూల విరాట్టు మానవ శరీరం వల్లే మెత్తగా ఉండి ఒత్తితే లోపలికి పోవటం విన్నామా? ఎక్కడైనా కన్నామా? ఈ వింత ఇక్కడ చూస్తాం. స్వామి శరీరం శుతిమెత్తగా ఉండి పువ్వు పెట్టి అద్దితే నిలచి ఉండటం ఎంత ఆశ్చర్యం! స్వామి విగ్రహం 10 అడుగుల ఎత్తున మనిషి నిలబడ్డట్టే ఉండి భక్తులను మంత్రముగ్ధులు చేస్తుంది. వస్త్రాల అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. శరీరం మీద సింహానికి ఉన్నట్లే పెద్ద పెద్ద రోమాలు ఉంటాయి. స్వామిని భూగర్భంలోని గుర్తించి తవ్వి తీసేటప్పుడు ఒక గుణపం స్వామి నాభి వద్ద తగిలి గాయం ఏర్పడిందట. అప్పటి నుండి ఒక రకమైన స్రవించగా దానికి అర్చకులు చందనాది లేపాలను అద్ది గాయాన్ని మంచినట్లు నేటికి మనం చూడవచ్చు. ఆహా, ఏమీ లీలా విలాసం! ఇంకా విచిత్రం, ఆ ప్రాంతంలోని చింతామణి జలపాతం. ఇక్కడి జలం సర్వవ్యాధి నివారణగాను సంతాన ప్రాప్తి జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. గుంటూరు జిల్లా నకిరేకల్లి మండలంలో శ్రీ కపోతేశ్వర దేవాలయం అద్భుతమైన లీలలతో మనకి కానవస్తుంది. అతడ శిబి చక్రవర్తి ఒక పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోసి ఇవ్వగా అతని దయార్ద్ర హృదయానికి పరమేశ్వరుడు సంతసించి ఈ ప్రాంతంలో కపేతేశ్వరునిగా వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ అద్భుత ఘట్టాలను స్వయంగా చూడవలసింది. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అహోబల ప్రాశస్త్యం చూసి తీరవలసింది. ఇందుగలడు అందులేడని సందేహం వలదని హితవు పలికి చక్రి సర్వోపగతుడని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానికి స్తంభం నుండి ఆవిర్భవించి హిరణ్యకశిపుని మట్టుపెట్టి ఉగ్ర నరసింహునిగా కొలువు తీరిన ప్రాంతం ఇది. ఇచ్చట హిరణ్యకశిపుని గోడతో చేర్చి సంహరించిన సమయంలో స్వామిని దర్శించినటువంటి ఇంద్రాది దేవతలు అహో వీర్యం, అహో శౌర్యం, అహో పరాక్రమం, నరసింహ పరం దేవం, అహోబిలం అహోబలం అని కీర్తించారట. అప్పటి నుండి ఈ క్షేత్రం అహోబిలం అని పిలువబడుతోందట. హిరణ్యకశిపు సంహారం తర్వాత స్వామి తన ఉగ్ర రూపంతో గర్జిస్తూ అరణ్య ప్రదేశంలో తిరుగుతుండగా ఆయనలో వెలిసినటువంటి వివిధ భావాలకు రూపాలే నవనారసింహాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని వేదాద్రి నరసింహ క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఒకప్పుడు సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదములను దొంగిలించగా పరమాత్మ మత్స్య రూపంలో ఆ రాక్షసుని సంహరించాడు. వేదములు పురుష రూపం దాల్చి దేవదేవుని స్తుతించి తన శిరస్సుపై నెలకొని తనను ధరింపజేయమని ప్రార్థించాయి.
అందుకు స్వామి సంతసించి నరసింహావతారమున పంచరూపాత్మకుండనై మీ శరంపై వసింతుడని వరమునిచ్చాను. ఆ ప్రాంతమే వేదములు అద్రిగా కొలువైన క్షేత్రం వేదాద్రి. ఈ విధంగా చెప్పుకొంచు వెళితే భక్తి సాగరంలో మునకలేసి ఆధ్యాత్మిక తీరాన సేదతీరి ఇంకా 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 దివ్యక్షేత్రాల్లోని స్వామి లీలా వినోదాలను కళ్ళారా కాంచాలని, విశేషాలు అందరికీ పంచాలని ఊళ్ళూరుతూనే ఉంటుంది మనస్సు. డాక్టర్ పొట్టే రవిప్రసాద్ గారి దివ్యక్షేత్రాల గ్రంథం అత్యద్భుతం, అమోఘం, అపురూపం. హితేర సహితం కావ్యం అన్నట్లు ధర్మార్థ కామమోక్షాల్లో మోక్షము ప్రాథమిక భక్తికి ఆలంబనమైనటువంటి మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్న ఆదిశంకర్ల వాక్యానికి వారు వేసిన బాటలు భక్తి భావ తరంగాలు. పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించుకున్న ప్రహ్లాదుడు, పరమేశ్వరుడు పెట్టిన పరీక్షల్లోనికి శివచక్రవర్తి వంటి వారు, స్వయంగా స్వప్నంలో కృష్ణ దర్శనంగా గావించిన కృష్ణదేవరాయలు వంటి వారి జీవితాలు ధన్యమైనవి. దివ్యక్షేత్ర నిర్మాణంలో పాల్గొన్న రాజులు, శిల్పులు అందరూ కూడా ధన్యులే. చదివే పాఠకులు చదివిన పిదప క్షేత్రాలను దర్శించాలని ఉత్సుకత పొందిన ఔత్సాహికులు ఈ గ్రంథ రచయితకు ఎంతో రుణపడి ఉంటారు. కావున డాక్టర్ రవిప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని మనసారా ప్రార్థిస్తూ ఈ యొక్క సాహిత్య వైభవం కార్యక్రమం తిరుమలేశనికి అంకితం ఇస్తూ స్వస్తి.